హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్. సో మనం ఈ వీడియో సెషన్లో డిగ్రీ వర్సెస్ బీటెక్ విచ్ కోర్స్ ఈస్ బెటర్ అనే కాన్సెప్ట్ అని చూద్దామండి. సో మనం ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత సో డిగ్రీ కోర్స్ చూస్ చేసుకోవాలని ఆర్ఎల్స్ బీటెక్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుంది జనరల్, రైట్? సో మనం డిగ్రీ యాజ్ వెల్ యాజ్ బీటెక్ బోత్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్గా కాల్ చేస్తామండి. సో డిగ్రీ అండ్ బీటెక్ రెండింటిని కూడా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్గా కాల్ చేస్తాం. సో బట్ డిగ్రీ అండ్ బీటెక్ బోత్ ఆర్ డిఫరెంట్ డ్యూరేషన్లో వర్క్ అవుతాయి. అలాగే మనకి డిగ్రీకి అండ్ బీటెక్కి జాబ్ ఆపర్చునిటీ మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో స్కిల్స్ కూడా మనకి వే ఆఫ్ డిఫరెంట్గా రన్ అవుతాయి. ఎస్, ఫస్ట్ మనం సో డిగ్రీ యొక్క ఫంక్షనాలిటీ చూద్దామండి. సో డిగ్రీలో మనకి ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి, సో ఏ కోర్స్ చూసుకుంటే మనకి ఎలాంటి జాబ్ ఆఫర్స్ మనం సూటబుల్ చూద్దామండి. సో మనకి డిగ్రీలో వచ్చేసి నార్మల్గా సో రీసెంట్ డేస్లో మాత్రం డిగ్రీ హానర్స్ అని ఇంట్రడ్యూస్ చేశారండి. దట్ ఈస్ 4 years హానర్ డిగ్రీగా కాల్ చేస్తాం. సో డైరెక్ట్ మనం పీజీకి వెళ్ళేటప్పుడు ఏం చేయొచ్చు అంటే సెకండ్ ఇయర్కి మనం ప్రమోట్ అవుతామండి. సో ఎప్పుడు అది మనకి సెలెక్ట్ చేసుకోవాలంటే డిగ్రీ హానర్స్ మనం చూస్ చేసుకుంటే సో పీజీ ఫర్దర్ మనం పర్ఫామ్ చేసినప్పుడు లైక్ ఎంబీఏ కావచ్చు, ఆర్ఎల్స్ ఎంఎస్సి కావచ్చు, ఆర్ఎల్స్ ఎంసీఏ కావచ్చు అండి. డైరెక్ట్ సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారండి. సో 4 years డిగ్రీ హానర్ సెలెక్ట్ చేసుకుంటే సో లేదా 3 years మనకి డిగ్రీ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. దట్ ఈస్ బీఎస్సీ, Bachelor of Sciences, so BCom, Bachelor of Commerce, BBA, so Bachelor of Business Administration, సో బిఏ అండి. సో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్గా కాల్ చేస్తాం. ఇవి మనకి మోస్ట్ పాపులర్ డిగ్రీ కోర్సెస్గా కాల్ చేస్తామండి. డిగ్రీ కోర్ బ్రాంచెస్గా కాల్ చేస్తాం. ఎస్, మన ఇక్కడ మోస్ట్లీ వీఆర్ డిగ్రీలో వచ్చేసి థియరిటికల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తామండి. సో థియరిటికల్ నాలెడ్జ్ బేసిక్ సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ మాత్రం మనకు అవైలబుల్గా ఉంటాయండి. సో లిమిటెడ్ టెక్నికల్ స్కిల్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా వచ్చేసి మనకి బీటెక్తో కంపేర్ చేసుకుంటే సో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆల్సో వెరీ లెస్గా ఉంటుంది. సో మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డిగ్రీని సెలెక్ట్ చేసుకుంటే ద కోర్స్ డ్యూరేషన్ ఈస్ 3 years. జనరలీ ద కోర్స్ డ్యూరేషన్ మనకి ఏంటంటే 3 years మాత్రమే మినిమం డ్యూరేషన్ ఉంటుందండి. బట్ సమ్ రీసెంట్ డేస్లో ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు ఎస్ 4 years డిగ్రీ హానర్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఆ 4 years డిగ్రీ మనం సెలెక్ట్ చేసుకుంటే సో మనం ఫర్దర్గా పీజీ చేస్తున్నప్పుడు డైరెక్ట్ సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేస్తారు. డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్, సో కమింగ్ టు బీటెక్ అండి. సో బీటెక్ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీగా కాల్ చేస్తాం. బీటెక్ అంటే మనకి బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీగా కాల్ చేస్తాం. సో బీటెక్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కోర్స్గా కాల్ చేస్తాం. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మనం లైక్ ఎంసెట్ లాంటివి రాస్తారండి. ఎంసెట్ లాంటివి రాస్తారు. సో ఎంసెట్ లాంటివి రాసి ర్యాంక్ క్వాలిఫై అయితే సో కాలేజెస్ మనం సీట్ కోసం బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకుంటాను. బట్ డిగ్రీ చేయడానికి మనం ఎటువంటి సెట్లు అయితే రాయాల్సిన అవసరం లేదండి. సో డిగ్రీ కోర్స్ మనం జాయిన్ అవ్వాలంటే సో లైక్ ఎంసెట్ కానీ సో దీస్ కైండ్ ఆఫ్ సెట్ మనం రాయాల్సిన అవసరం లేదు. బట్ వేరాస్ బీటెక్లో మనం జాయిన్ అవ్వాలంటే ఎస్ ఎంసెట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీగా కాల్ చేస్తాం. సో మనకి బేసికలీ ఆ బీటెక్లో వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ ఈస్ 4 years అండి. సో ద టోటల్ కోర్స్ డ్యూరేషన్ ఈస్ 4 years అండి. ఫర్ ఎవ్రీ ఇయర్లో వచ్చేసి మనకి 2 semesters ఉంటాయి. ఫర్ ఎవ్రీ ఇయర్లో 2 semesters ఉంటాయి. సో సిక్స్త్ సెమిస్టర్లో వచ్చేసి మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ వర్క్ అనేది అలొకేట్ చేస్తారు. సో టోటల్ మనకి 4 years డ్యూరేషన్లో సో ఫైనల్ సెమిస్టర్ మనకి 4 years అంటే టోటల్ ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయండి? 8 semesters ఉంటాయండి. 8 semesters. 8th సెమ్లో మనకి ఏం చేస్తారంటే ఎస్ ప్రాజెక్ట్ని అలొకేట్ చేస్తారండి. ఎస్, సో మనకి ఎలాంటి బ్రాంచెస్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ మనకి అవైలబుల్గా ఉంటాయంటే దట్ ఈస్ బీటెక్లో వచ్చేసి సో పాపులర్ కోర్ బ్రాంచెస్ వచ్చేసి మనకి లైక్ సిఎస్సి అండ్ ట్రిపుల్ ఈ, సో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్,
సో అండ్ ఆల్సో వన్ మోర్ బ్రాంచ్ ఈస్ దే ఈసీఈగా కాల్ చేస్తామండి. సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాల్ చేస్తామండి. సో ఈసీ బ్రాంచ్ ఈజ్ ఆల్సో దే. నా అబ్జర్వ్. సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ సో బీటెక్ అని, ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ సో బీటెక్, సో మనం ఎలాంటి స్కిల్స్ని ఇక్కడ లర్న్ చేస్తామండి, లైక్ టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ స్కిల్స్ మనం ఫోకస్ చేస్తారండి. సో ప్రోగ్రామింగ్, సో మనం సిఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్, సో మనకి ఆల్మోస్ట్ రిలేటెడ్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని వస్తాయి, లైక్ పైథాన్, లైక్ జావా, లైక్ సి, సి++, సో వెబ్ ప్రోగ్రామింగ్, సో వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, మిషన్ లెర్నింగ్. సో దోస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ మనం లర్న్ చేస్తున్నాం. సో వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఎస్, సో ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇక్కడ సో లర్న్ చేయొచ్చు. అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ని అండ్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ని అయితే సో మనం ఇక్కడ గైడ్ చేయొచ్చు. సో వన్స్ మనం ఇక్కడ ఎస్, సో ఈ కోర్సెస్ మనం కంప్లీట్ చేశాక మనం ఎలాంటి జాబ్స్ మనం సూటబుల్ అంటే ఎలాంటి జాబ్స్ మనం సూటబుల్ అవుతామంటే, లైక్ అవర్ కెరియర్ ఆపర్చునిటీ మనకి ఏ విధంగా ఉంటుందంటే, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం సెటిల్ అవ్వచ్చు, సో డెవాప్స్ మనం సెటిల్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్, మెకానికల్, సివిల్ ఇంజనీర్. ఎస్, సో ఇలా మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వచ్చేసి సో కెరియర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో వీఆర్ సూటబుల్, గవర్నమెంట్ జాబ్స్ మనం వచ్చేసి సూటబుల్ అండి. సో డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా లైక్ సో ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి సో చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ జాబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లైక్ ఎగ్జామ్స్ మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళడానికి. ఎస్, సో మనకి బెస్ట్ వన్ ఏంటంటే సో డిపెండింగ్ అపాన్ అవర్ ఫినాన్షియల్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఇంట్రెస్ట్. సో మనం డిగ్రీని సెలెక్ట్ చేసుకోవాలన్నా బీటెక్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా అంటే సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫినాన్షియల్ మనం చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం వచ్చేసి అవర్ ఇంట్రెస్ట్. సో మన ఫ్యూచర్లో ఎలా మనం లీడ్ని ప్లే చేయాలి మనం డిసైడ్ చేసుకోవాలి. సో వెదర్ యూ కెన్ చూస్ డిగ్రీ ఆర్ బీటెక్. సో మనం డిగ్రీని సెలెక్ట్ చేసుకుంటే సో ద కోర్సెస్ ఆఫర్ 3 years. సో బీటెక్ మనం సెలెక్ట్ చేసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ ఈజ్ 4 years అండి. సో మనం బీటెక్లో ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలో సో లాస్ట్ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేసాం, రైట్? థ్యాంక్ యూ.